ఇరాన్ ప్రత్యేకించి దుబాయ్‌నే టార్గెట్ చేస్తుంది. మరొకసారి ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ క్షేత్రమైనటువంటి ఫజైరా చమురు క్షేత్రం మీద మళ్ళీ ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అక్కడున్న చమురు నౌక మీద దాడి చేసింది. ఇరాన్ నుంచి డ్రోన్ క్షిపణి దాడుల భయంతో మంగళవారం కొద్దిసేపు దుబాయ్ గగనతలాన్ని మూసేయాల్సొచ్చింది. ఆ తర్వాత విమానాలు యథావిధిగా నడిచినాయి. బ ఐ బనియాస్ ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ పాకిస్తాన్ జాతీయుడు చనిపోయాడు. 10 క్షిపణులు, 45 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన డజన్ డ్రోన్లను అడ్డుకున్నాను సౌదీ అరేబియా చెప్పింది. 14 బాలిస్టిక్ క్షిపణులు అడ్డుకున్న సమయంలో ఖతార్ రాజధాని దోహాలో భారీగా పేలుడు శబ్దాలు అనిపించినాయి. నగరం మీద జరిగిన క్షిపణి దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రొజెక్టైల్ కారణంగా పారిశ్రామిక ప్రాంతంలో మంటలు చెలరేగినాయి. ఇరాక్లోని అమెరికా ఎంబసీ మీద మళ్లీ దాడులు జరిగినాయి. 4 డ్రోన్లను అడ్డుకున్న సందర్భంగా భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అల్జాద్రియా ప్రాంతంలో ప్రెసిడెన్షియల్ ఆవరణలో ఇంటి మీద దాడి జరిగింది. విదేశీ దౌత్యవేత్తలు బస చేసే హోటల్ మీదకి డ్రోన్లు దూసుకొచ్చినాయి. కువైట్లో అంబులెన్స్ కేంద్రం మీద జరిగిన దాడిలో 2 వైద్య సిబ్బంది చనిపోయారు. ఇజ్రాయెల్లోని టెలవీస్, గలీలీ సముద్ర ప్రాంతం మీద దాడులు జరిగాయి. సహారియా మీద హెజ్బుల్లా దాడులు చేసింది. జెరూసలేంలోని ఆధ్యాత్మిక స్థలాల మీదకి ఇరాన్ డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. తమ దేశానికి రావాల్సిన 26 నౌకలు, వాటిలో 183 మంది సిబ్బంది హార్ముజ్ ప్రాంతంలో చిక్కుపోయారని మరోవైపున దక్షిణ కొరియా చెబుతోంది.